ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మా ప్రతినిధి సునీల్ ద్వారా। తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అక్రమాలపై ఐటీ శాఖ అధికారులు పక్కా ఆధారాలను సేకరించాకే దాడులకు దిగినట్లు తెలుస్తోంది। ఫెరా చట్టాన్ని ఉల్లంఘించడం, విదేశాల్లో ఆస్తుల క్రయ విక్రయాలు చేయడంతో ఈడీ అధికారులను కూడా రంగంలోకి దించారు। ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సునీల్ అందిస్తారు। సునీల్ చెప్పండి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ఐటీ దాడుల్లో తెలిసింది, పక్కా ఆధారాలతో తెలిసింది, ఆదాయాలకు ఆస్తులకు సంబంధం లేని విధంగా అదేవిధంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు। ప్రస్తుతం రేవంత్ రెడ్డి తన నివాసానికి చేరుకున్నారా? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది సునీల్? కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పక్కా ఆధారాల తీసుకున్న తర్వాతనే సోదాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది। ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాము। మరికొద్ది సేపట్లోనే రేవంత్ రెడ్డి తన నివాసానికి కొడంగల్ నుంచి బయలుదేరినటువంటి కూడా తెలుస్తుంది। మరికొద్ది సేపట్లోనే రేవంత్ రెడ్డి తన నివాసానికి చేరుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది। ప్రధానంగా బ్లాక్ మనీతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 2015, అదేవిధంగా ప్రివెన్షన్ మనీ లాండరింగ్ చట్టం 2002, అదేవిధంగా ప్రొవిజన్ ఆఫ్ బినామీ ట్రాన్స్లేషన్ యాక్ట్ 1988 ఈ చట్టాలు మొత్తం కూడా ఉల్లంఘించారనే అభియోగాలతో ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదేవిధంగా ఐటీ శాఖ అధికారులు కూడా పెద్ద ఎత్తున అతని ఇంటితో పాటు దాదాపు అతని బంధువులైనలో ఏకకాలంలో 15 చోట్ల కూడా ఈ సోదాలు నిర్వహించడం జరుగుతుంది। అతని సోదరుడు అయినటువంటి ఈ కొండలరెడ్డి ఇంటితో ఈరోజు కొద్దిసేపటి క్రితమే సోదాలు పూర్తి చేసి వారిద్దరికి కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది। అయితే 2019, 2014 ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు తెలిపినటువంటి రేవంత్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఐటీ రిటర్న్స్ సక్రమంగా చెల్లించకపోవడం, అదేవిధంగా విదేశాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా రేవంత్ రెడ్డికి అందినట్టు కూడా ఈడీ అదేవిధంగా ఐటీ శాఖ అధికారులు ఆధారాలు సేకరించారు। దీనికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి కొంతమంది బినామీల దగ్గర నుంచి కూడా కొన్ని వేల కోట్ల ఆస్తులు తన బినామీల పేరిట కూడా ఉంచారన్నట్టు కూడా ఈడీ అధికారులు అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతో పాటు ఐటీ శాఖ అధికారులు కూడా గుర్తించారు। ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో 15 చోట్ల కూడా రేవంత్ రెడ్డి ఇంటితో పాటు అతని బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది। మరికొద్ది సేపట్లోనే రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటున్న సమాచారంతో పోలీసులు కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది। ప్రధానంగా 2014 ఫిబ్రవరి 25న సింగపూర్లో బహుళజాతి అంతస్తుల అమ్మకంలో దాదాపు 20 లక్షల వరకు కూడా సింగపూర్ డాలర్లు పొందినట్లు కూడా ప్రధాన అభియోగం। అదేవిధంగా మురళీ రాఘవన్ దగ్గర నుంచి దాదాపు 60 లక్షలు తీసుకున్నట్టు మరో అభియోగం। అదేవిధంగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన తర్వాత ఎన్నికల అయిన 2009, 2014 ఎన్నికల అఫిడవిట్లో ఎన్నికల్లో ఏదైతే తమ ఆస్తుల వివరాలు తెలిపారో అప్పటి నుంచి కూడా ఆ ఆస్తులకు సంబంధించినటువంటి సరైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సరిగా చెల్లించకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాతనే అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే ఈరోజు ఏకకాలంలో రేవంత్ రెడ్డి ఇంటితో పాటు అతని బంధువుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు। ఒకవేళ ఇవన్నీ కూడా నిర్ధారణ అయితే మరికొద్ది సేపట్లోనే రేవంత్ రెడ్డి తన జూబ్లీ హిల్స్ తన నివాసాన్ని చేరుకున్న తర్వాత ఇవన్నీ కూడా నిర్ధారించిన తర్వాతనే ఒకవేళ పక్కా ఆధారాలు చూపించిన తర్వాత రేవంత్ రెడ్డిని అదుపులో తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది। క్షణం ఇక్కడ ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ చూడవచ్చు। ప్రస్తుతం పోలీసులు కూడా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది। అదేవిధంగా కొన్ని భూములు 2009, 2014 కొడంగల్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా రేవంత్ రెడ్డి కూడబెట్టారు। ఆ యొక్క బినామీల పేరిట కొంతమంది తన కుటుంబ సభ్యుల బినామీల పేరిట ఈ యొక్క ఆస్తులు మొత్తం కూడా వారి పేరిట దారదత్తం చేశారని కూడా ప్రధాన అభియోగం। అదేవిధంగా రాజకీయ అండని ఉపయోగించి వ్యక్తిగతంగా ఆస్తులను లబ్ధి పొందడమే కాకుండా భారీ ఆస్తులను కూడా రేవంత్ రెడ్డి సేకరించారని కూడా ప్రధాన అభియోగం। అదేవిధంగా రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా ఓటుకు నేటు కేసులో పట్టుబడిన నేపథ్యంలో దాదాపు
55 లక్షల వరకు కూడా స్టీఫెన్సన్కి ఇవ్వడానికి చూసినట్టు కూడా మనం చూసాం. ఆ కేసులో కూడా అదుపులో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా చూసిన తర్వాత పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఆస్తులను కూడబెట్టాడు, ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నిబంధనలు కూడా పూర్తిగా ఉల్లంఘించాడు. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మాత్రం కంటిన్యూగా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. మరికొద్దిసేపట్లోనే రేవంత్ రెడ్డి తన నివాసాన్ని చేరుకున్న తర్వాత నేరుగా రేవంత్ రెడ్డి ఐటీ అధికారుల దగ్గరికి వెళ్తారా లేదా మీడియాతో మాట్లాడిన తర్వాత అక్కడ వెళ్తాడనేది మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. ఓకే సునీల్.